ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నో ఎలిమినేషన్లో భాగంగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇక ఈ నామినేషన్స్ కు ఓపెన్ నామినేషన్స్ పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా నిలబెట్టి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ నామినేషన్ ప్రక్రియ తనుజ నుంచే స్టార్ట్ చేశారు. తనుజ అయితే గనక దివ్యాని నామినేషన్ చేసింది. ఇక తనుజ అయితే గనక ఇప్పటి వరకు సహనంతో ఉన్నది ఒక్కసారిగా పోయిందనే చెప్పాలి. ఎవరికైనా సరే మండుద్దనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రతిసారి పాపం తనుజని కెప్టెన్సీ నుంచి దివ్య తొలగించడం ఎంతవరకు కరెక్ట్. ఇక ఈ విషయం పక్కన పెడితే తనుజ దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, దివ్య నువ్వు మనసులో అనుకుంటుంది ఒకటి, బయటకు మాట్లాడుతుంది ఒకటి. నిజానికి చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించినప్పుడు నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు అంటూ, ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు అంటూ ఏదో నీకు నచ్చిన రీజన్ చెప్పావు. సో నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇమాన్యుల్ 10 వారాలు నామినేషన్ లో లేడు, పైగా 2 వారాల్లో కెప్టెన్ అయ్యాడు. సో అలాంటి పర్సన్ ని నువ్వు టార్గెట్ చేసి అలాంటి పర్సన్ నువ్వు మొత్తానికి కెప్టెన్సీ రేస్ నుండి తొలగించకుండా నన్ను ఎందుకు తొలగించావనేది నాకు అర్థం కాలేదు. సో హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి నామినేషన్లోకి వస్తున్నారు, కానీ మొత్తానికి అయితే ఇమాన్యుల్ రాలేదు కదా. నువ్వు నీ గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది అంటుంటావు, మరి అదేం స్ట్రాటజీ అంటూ దివ్యాని అడిగింది తనుజ. అయితే దివ్య అంది, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను చెప్పాను అంటే మరి అలా చెప్పచ్చు కదా, అంతేగాని తొక్కలోని నేను పర్సనల్గా తీసుకోలేదు, నేను అది తీసుకోలేదు అని చెప్తున్నావు ఎందుకు? నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, నువ్వు పర్సనల్గానే కదా తీసుకొని నన్ను నామినేషన్ చేసావు. ముఖ్యంగా నువ్వు ఎందుకు ఓర్వలేకపోతున్నావు అంటే గనక, లాస్ట్ బర్నీ గారు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు నీకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు, అలాగే వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా నీకు పక్కకు పిలిచి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. సో నువ్వు అది తట్టుకోలేకుండా తనుజతో బాండింగ్ అయితే బర్నీ గారికి బాగుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు, కానీ నేను అన్నయ్య అన్నయ్య అంటున్నా సరే నా బాండింగ్ ని ఎందుకు వాళ్ళు చూడట్లేదు అంటూ నువ్వు ఫీల్ అవుతున్నావు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా బాండింగ్ జెన్యున్ గా ప్యూర్ గా డే 1 నుంచి కూడా స్టార్ట్ అయ్యింది, కానీ నీ బాండింగ్ నువ్వు హౌస్ లోకి వచ్చిన తర్వాత మా యొక్క బాండింగ్ ని చూసి నువ్వు కూడా బర్నీ గారితో ఉంటే ఆయన ఓటింగ్ పడుతుందని చెప్పేసి నువ్వు ఆ లెక్కన ఆలోచించుకున్నావు దివ్య అంటూ నీ లెక్కలన్నీ కూడా నాకు తెలుసు అంటూ తనుజ అయితే ఏకుపారేసింది నామినేషన్ లో. ఇక దివ్య డిఫెన్స్ చేసుకోలేక బిక్కమొఖం పెట్టిందని చెప్పాలి. అన్ని నీకు నచ్చినట్టు మాట్లాడితే ఎలా తనుజ అంటే, నేను వాస్తవాలే మాట్లాడతాను దివ్య, ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకో, పిల్లి పాలు తాగట్లేదని అనుకుంటుంది కానీ దాన్ని అందరూ చూస్తారు. అలాగే నువ్వు నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తున్నావా లేకపోతే గేమ్ పరంగా అటాక్ చేస్తున్నావా అనేది ఆడియన్స్ చూస్తున్నారు అనేది మర్చిపోకు దివ్య అంటూ, నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం చేసినా మాత్రం నాకు బరాబర్ అంటూ తనుజ ఇచ్చి పడేసింది దివ్యకి 13వ వారం నామినేషన్ లో. మరి మొత్తానికి తనుజ దివ్యకి ఇచ్చుకున్నది కరెక్ట్ పాయింట్సా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.